ఆహార అభిలాషులకి నా హృదయపూర్వక నమస్కారం. మరి ఒక మహిళ తన భర్త మూతి కాల్చిందన్న విషయం మనకి తెలిసిన విషయమే. మరి ఈరోజు ఒక మహిళ చాలా కష్టపడి ఉదయాన్నే లేసి సాయంత్రం కల్లా ఇంటి పనులన్నీ చేసుకొని చాలా కష్టంతో ఆ వంటగదిలో తెలుసు కదా ఎలా ఉంటుందో, వేడిగా ఉంటుంది. కాసేపు మనం లోపలికెళ్ళి ఓ చిన్న గ్లాసు నీళ్లు తెచ్చుకుందాం అనుకున్నా మనం కింది నుంచి పైదాకా తడిసిపోతూ ఉంటాం. అందుకే మనం అక్కడికి వెళ్ళకుండా ఏమే ఒక గ్లాసు నీళ్ళివ్వు అని మనం హాల్‌లో కూర్చొని ఎదురుగా కూలర్ ఏసుకొని కూర్చుంటాం. మరి నీ ముందుకు తీసుకొచ్చింది ప్లేట్‌లో పెట్టి కూర. మీరు తిని ఏమనాలి? నా కోసం కష్టపడి కూర చేశావు బంగారం. చాలా బాగుందిరా అని చెప్పాలి. మరి మీరు కూర బాగోలేదు, అస్సలు నచ్చలేదు నాకు. ఈ కూర ఎవరు తినరు. ఈ మటన్ కూర ఇలా చెయ్యరు. కూరలో ముక్క ఉడకనే లేదు అని వంకలు చెప్తే ఏమవుతుందో తెలుసా? మీ మూతి కాలిపోతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మీ భార్య చాలా కష్టపడి ఏదైనా ఒక వంట చేసినప్పుడు మీరు ముఖ్యంగా వారి వంటను మెచ్చుకోవాలి. వారి కష్టాన్ని మీరు గ్రహించాలి. గ్రహించి మీరు గ్రహించిన విషయాన్ని కూడా చెప్పాలి. 4 మాటలు వాడి వాళ్ళకి చెప్పండి. నేను చూస్తున్నాను బంగారం, వంటగదిలో చాలా వేడిగా ఉంటుంది. పైగా నువ్వు మంట చుట్టూ తిరుగుతూ ఉంటావు. నీ కష్టాన్ని నేను గ్రహిస్తానురా. నువ్వు ఎలా చేసినా నాకు నీ చేతి వంట చాలా బాగుంటుందిరా అని చెప్పాలి. అంతేకానీ మీరు తదేపరంగా వచ్చి ఫ్రెష్‌గా కూర్చొని టీవీ చూసుకుంటూ మీ ముందుకు సర్వ్ చేసిన వంటను చూసి బాగోకపోయినా బాగుందని చెప్పడంలో తప్పేమిటి? కదా! నిజంగానే బాగోలేదు అనుకుందాం. బాగోలేదని చెప్పడం ఎందుకు? బాగుందని చెప్పితే నష్టం ఏంటి మీకు? ఎప్పుడైనా సరే కష్టపడిన భార్యని మీరు హేళన చేస్తూ వంటలు బాగలేదు, ఇల్లు శుభ్రంగా ఉంచుకోవటం లేదు, ఎక్కడ బట్టలు అక్కడే వేస్తున్నావు అని వంకలు చెప్పకండి. మీకు ఏదైనా నచ్చకపోతే మీరు చేసుకోండి. ఎందుకంటే మనం గూడా బతకాలి కదా! మనం బతకాలి అంటే కొన్ని పనులు చేసుకోవాలి. కాబట్టి మగ పురుషులు అందరికి కూడా నేను చెప్పేదేంటంటే, మనం ఉదయాన్నే లేసి భార్య చేసే పనులను చూస్తూ ఒక చోట కూర్చోకుండా మనం గూడా కొన్ని పనులు చేసుకోవాలి. కళ్ళాపి చల్లటం కానించి, లేదంటే ముగ్గులేసుకోవడం గానీ, లేదా బాల్కనీ కడుక్కోవడం, లేదా ఇల్లూడ్చి తడిగుడ్డ పెట్టడం ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకుంటే మనం గూడా కొంతకాలం ఎక్కువగా ఆరోగ్యంగాను ఉంటాము, ప్రాణంతో ఉంటాము. మమ్మ మిమ్మల్ని ఎట్లా సెటిల్ చేయాలని రాత్రి నిద్ర ఉంటలేదు మమ్మ నాకు.